నమస్తే అండి. వెల్కమ్ టు సంకల్ప సిద్ధి. మనతో ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మనం ఒక 1 వీక్ బ్యాక్ ఒక ప్రోమో సంకల్ప సిద్ధికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. దానికి హ్యూజ్ రెస్పాన్స్, చాలామంది మెసేజ్ చేయటం జరిగింది. వాటిలో కొన్ని సమస్యలు ఈరోజు గురువు గారి ముందుకి తీసుకురావటం జరిగింది. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇప్పుడు ప్రజెంట్ జనరేషను చాలా వరకు దాంపత్య సమస్యలు అనేవి ఫేస్ చేస్తున్నారు. అలానే కొంతమంది విధి లేక అలానే కంటిన్యూ అవ్వటం, ఇంకొంతమంది విడిపోవటం, ఇలా చాలా చూస్తున్నాం సార్ ప్రజెంట్ జనరేషన్లో. జనరల్గా అసలు ఇలాంటి సమస్యలు ఎందుకు తలెత్తుతాయి సార్? గమనించుకున్నట్లయితే వాస్తవానికి ఒకప్పటికి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి చాలా తేడా ఉందమ్మా. ఒకప్పుడు పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధాలని చేసుకోవడం, పెద్దవాళ్ళే పిల్లల్ని చూసి ఆ పిల్లని మేము చేసుకుంటాం, లేదా అబ్బాయిని చూసి అబ్బాయిని అల్లుడుగా చేసుకుంటాం అని చెప్పడం. ఇక్కడ అబ్బాయి అమ్మాయి యొక్క ఇష్టాల కంటే పెద్దల యొక్క అభిప్రాయాలే కలుసుకొని వివాహాలు జరిగేటివి. ఇప్పుడు ఇష్టాలని పెరిగాయి. కాలం మారుతుంది, కాలానుగుణంగా మనం మారక తప్పదు. అన్నీ కూడా గాంధర్వ వివాహాలే. ఇప్పుడు చెప్పుకోవడం ఏదో మనం అందంగా ఉండడానికి పెద్దలు కుదిర్చిన సంబంధం అని అంటారు, కానీ అబ్బాయి అమ్మాయి ఇష్టపడితేనే అక్కడ పెద్దలు కుదుర్చుకుంటున్నారు, కానీ పెద్దలు కుదిర్చి అమ్మాయికి అబ్బాయికి చేయట్లా. ఇక్కడ అంటే ఏంటి, ఇష్టపడి చేసుకోవడం అన్నీ కూడాను గాంధర్వ వివాహాలే. ఇదేమి తప్పు కాదండి. భరత వంశానికి మూల పురుషుడైనటువంటి భరతుడు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు దుష్యంతుడు శకుంతల కూడా గాంధర్వ వివాహమే. ఇలా చాలా జరిగి ఉన్నాయి, అనేక పురాణాల్లో కూడా మనకు చెప్పబడి ఉన్నాయి. అయితే వివరాల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడు వివాహము వ్యవస్థ అనేటువంటిది పెద్దల చేతిలోంచి వెళ్ళిపోయి పిల్లల చేతిలోకి రావడం, వాళ్ళకి నచ్చినటువంటి సంబంధాలను చేసుకోవడం. ఇప్పుడు ఉద్యోగం చేసేటువంటివి లేదా ఇంటికి చుట్టుపక్కల దగ్గరలో ఉన్నటువంటివి అన్నీ కూడా కేంద్రాలు అయిపోయాయి, వివాహ క్షేత్రాలుగా. ఒకే చోట పని చేసుకుంటాం, ఒకే ఊళ్ళో ఉంటున్నాం, కలిసి ఉండొచ్చు కదా. ఇవన్నీ కూడా తప్పు కాదమ్మా, ఇవేమీ తప్పు అనట్లేదు. కాకపోతే లోపం ఎక్కడుందనంటే, ఒకప్పుడు మానసికమైనటువంటి బంధములుగా ఉండేది, ఇప్పుడు ప్రాక్టికాలిటీగా బంధాలు ఏర్పడుతున్నాయి. మానసికమైనటువంటి బంధాలుగా ఉన్నప్పుడు రాశిని బట్టి వివాహ పొంతలు కుదుర్చుకునే అలవాటు ఆ కాలానికి చెల్లుబాటైంది. ఇప్పుడు మనిషి యొక్క అందము, ఆస్తి, చదువు, ఉద్యోగం, ఐశ్వర్యం, ఇంకా వయస్సు, ఇవన్నీ లెక్కలోకి తీసుకొని, ఇవన్నీ అంటే ప్రాక్టికల్కి మన కంటికి కనిపిస్తున్నాయి. ఈ ప్రాక్టికాలిటీని మనం లెక్కలోకి వేసుకున్నప్పుడు జాతకాలు వచ్చేసరికి ఇంకా పాత పద్ధతుల్ని పట్టుకుంటున్నాం మనం. ఏంటి ఆ పాత పద్ధతులు అని అంటే, అబ్బాయికి అమ్మాయికి కుదురుతుందా లేదా అని తల్లిదండ్రులు ఆశతో దగ్గరలోని పండితుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు పంచాంగం తీసి అబ్బాయి నక్షత్రం ఏంటి, అమ్మాయి నక్షత్రం ఏంటి, ఎన్నో పాదం అన్నీ చూసుకొని ఆ పాదానికి తగ్గట్టుగా వధూవర గుణమేళ చక్రం అనేటువంటిది ఆ పాయింట్లను బట్టి చూసి, లేదా ఆవు, పులి, మేక, గుర్రం, పాము, ముంగిస కొన్ని పనికొస్తే పనికిరాని, లేకపోతే పనికి రాకపోతే పనికి రాదని చెప్పడం. పాయింట్లను బట్టి 36 పాయింట్లు అంటే మనకేదో ఎగ్జామ్లో 100కి 36 మార్కులు వస్తే పాస్ అన్నట్టుగా 36 పాయింట్లకి 18 మార్కులు వస్తే పర్వాలేదు, 18 పైన వస్తే పర్వాలేదు, 18 కింద లోపల కనుక వచ్చినవైతే వద్దు అని చెప్పేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రాక్టికాలిటీ చూడట్లేదు. అందులో ఈ గుణమేళన చక్రంలో కుజదోషం ఉందా లేదో తెలియదు, అబ్బాయి జాతకంలో అమ్మాయి జాతకంలో దాంపత్య విభేదాలుండి విడిపోతారో తెలియదు, ఒకళ్ళు అభిప్రాయాన్ని ఇంకొకళ్ళు గౌరవిస్తారో లేదో తెలియదు. ఇలా అనేక రకాలైనటువంటి లోటుపాట్లు ఈ యొక్క వధూవర గుణమేళన చక్రం చూసుకోవడం ద్వారా ఉండేది. ఒకప్పుడు ఎందుకు చెల్లుబాటు అయింది గుణమేళన చక్రం అని అడుగుతారు ప్రేక్షకులు కూడా. ఆ కాలానికి ఈ వివాహం జరిగిన తర్వాత ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనే కమిట్మెంట్ ఉండేది. తర్వాత పెద్దలంటే గౌరవం, సమాజం అంటే భయం ఉండడం వల్ల చేసుకున్న సంబంధాన్ని విడిచిపెట్టేవాళ్ళు కారు. ఇప్పుడు అవి ఏవీ లేవు. మన జీవితం ఉండేది కొద్ది జీవితం, 100 సంవత్సరాల 50 సంవత్సరాల నిద్ర, అందులో 25 సంవత్సరాలు ఆఫీసు జాబులకని, ఆ మిగిలిన 25 సంవత్సరాల్లో నిద్రకింత అని, మిగిలిన ఇంకా కొన్ని సంవత్సరాలు మన కాలకృత్యాలు తీర్చుకోవడానికని, మిగిలింది కొంతమే మన భార్య లేదా భర్తతో కలిసి ఉంటాం. ఇంత సమయానికి మన అందమైన జీవితాన్ని ఎందుకు వదులుకోవాలి అని చెప్పి
అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు విడిపోతున్నారు, దాంపత్య సమస్యలు వస్తున్నాయి. అందుకనే వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులు మీ యొక్క పిల్లల యొక్క జీవితాలని మీ చేతిలో ఉన్నప్పుడు వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి ఇద్దరి జాతక చక్రాలు, ఇద్దరి రాశులు, గణకూటములో ఇన్ని మార్కులు, ఇన్ని గుణాలు వచ్చాయి అని కాదండి. దయచేసి చెప్తున్నాను, అసలు జ్యోతిష్యము అనేటువంటిది ఇరువురి జాతకాలు. ఈ అమ్మాయిని చిన్న తప్పు జరిగినా ఈ అమ్మాయిని క్షమించగలిగే గుణం ఈ అబ్బాయిలో ఉంటుందా, అమ్మాయి యొక్క జాతకాన్ని అబ్బాయి జాతకాన్ని చూసిన తర్వాత అబ్బాయిని గౌరవించే గుణం అమ్మాయిలో ఉంటుందా అనేటువంటి యొక్క విషయాల్ని పరిగణలోకి తీసుకోవడం. అలాగే ఇద్దరి చూడాలన్నప్పుడు ఇరువురి జాతకాల్ని పొంతన చూడాలి. గుణమేళన చక్రం అనేది ఇప్పటికీ అది అవుట్డేటెడ్ అయిపోయినటువంటి విధానము అనేటువంటి విషయంలో మనం తెలుసుకోవాలి. సరే, ఇటువంటి సమస్యతోనే సంకల్ప సిద్ధి ప్రోమో చూసి మనకు ఒకరు మెసేజ్ చేయటం జరిగింది. నా పేరు అంజలి, పెళ్లి జరిగి 8 సంవత్సరాలు సార్. ఒక పాప, వయసు 5 సంవత్సరాలు. నా భర్త తాగుబోతూ ఆటో నడుపుతూ ఉంటాడు. నేను ఒక ప్రైవేట్ ఆఫీస్లో క్లర్క్గా చేస్తున్నాను. నా జీవితం చిన్నప్పటి నుండి కష్టాలే. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నా భర్త మారి నా జీవితంలో మంచి రోజులు రావాలంటే ఏం చేయాలో చెప్పండి సార్. 6/9/1991 మధ్యాహ్నం 2:25 బాపట్లలో పుట్టాను సార్. అంజలి గారు, మీరు అందించినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, 2వ పాదం కర్కాటక రాశి, ధనుర్లగ్నం. దాంపత్య సమస్య వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులు గమనించాలి. దాంపత్య సమస్యలైన, సంతాన సమస్యలైన భార్యాభర్తల జాతకాన్ని బట్టి పరిశీలన చేయాలి. మీ భర్త గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలు కూడా మీరు ఇవ్వలేదు, అయినా మీ యొక్క జాతకాన్ని బట్టి మీకు మీ యొక్క ప్రశ్నకి సమాధానాన్ని తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులు గమనించాలి. మీకు ఏదైనా సమస్య ఉన్నా, ప్రధానమైనది అంటే జీవితంలో ఇంకా సమస్యతో సతమతం అయిపోతున్నాము, ఈ సమస్య నుంచి బయటపడితే జీవితం ఆనందంగా ఉంటుంది అని భావించినటువంటి వాళ్ళు, ఏదో చిన్న చిన్న వాటికి కాకుండా బాగా బలమైనటువంటి సమస్యలు బాధపడుతున్న వాళ్ళు కింద కామెంట్ రూపంలో మీ యొక్క పేరు, మీ ఊరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మరియు క్లుప్తంగా మీ యొక్క సమస్యని వివరించండి. తప్పకుండా మేము మీ సమస్యకి పరిష్కార మార్గం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు పరిష్కారంతో మీ ముందుకు వస్తాము. ఇక గమనించుకున్నట్లయితే అంజలి గారు, మీరు అందించిన వివరాల ప్రకారం ధనుర్లగ్నం అని చెప్పాను. లగ్నాత్తు దాంపత్య స్థానం 7వ స్థానం. ఇట్టి దాంపత్య స్థానాధిపతి అయినటువంటి బుధుడు కేతు నక్షత్రంలో ఉండడం, చంద్రాత్తు దాంపత్య స్థానాధిపతి వక్రీకరించి ఉండడం, అట్టి శని భగవానుడు రవి నక్షత్రంలో ఉండడం, ప్రధానంగా జన్మించిన లగ్నాత్తు కుటుంబ స్థానంలో పాపగ్రహము, ఇవన్నీ కూడా దోషములు. అంతేకాకుండా చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు జన్మించిన లగ్నానికి దాంపత్య స్థానంలో కేతు ఉండడం, దాంపత్య స్థానాధిపతి కేతు యొక్క నక్షత్రంలో ఉండడం, వెరసి పాపగ్రహ ప్రభావం మీ యొక్క జీవితంలో ఇబ్బందుల పాలు గురి చేస్తుంది. ఇది యొక్క మీ జీవితానికి ముందుగానే డిజైన్ చేయబడి ఉంది. కాబట్టి దానికి పరిహారాలు అనేటువంటి పాటించుకుంటే వచ్చే సమస్య నుంచి మనం కొద్ది మొత్తంలో మనం బయటపడవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కూడా మనకి ఇంపార్టెంట్. మీరు జన్మించినటువంటి సమయానికి ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. దాంపత్య స్థానం 7 అయితే దాంపత్యం నుంచి బయటపడేటువంటి స్థానాన్ని సూచించేది 6వ స్థానం. అట్టి 6వ స్థానాధిపతి యొక్క దశ జరుగుతుండడం శుక్ర మహాదశ. ఇట్టి శుక్రుడు కూడా అంటే నడుస్తున్నటువంటి గ్రహ దశానాథుడు వక్రీకరించి ఉండడం, ఇట్టి శుక్రుడు కూడా ఆశ్లేష నక్షత్రంలో ఉండడం. గమనించుకున్నట్లయితే మీ యొక్క జన్మ నక్షత్రానికి ప్రధానంగా చేసుకోవాల్సినటువంటిది ఆశ్లేష బలి ప్రధానంగా జరిపించుకోండి. ఎందుకంటే లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు, ఈ యొక్క సర్పగ్రహాల యొక్క ప్రభావం కనబడుతుంది. మీ జాతకంలో కాలసర్పదోషము లేదు, ఎవరైనా ఉందని చెప్పినా నమ్మకండి. అయితే ఇక్కడ ప్రధానంగా శుక్ర మహాదశలో నడుస్తున్నటువంటిది ప్రస్తుతం శని యొక్క అంతర్దశ. ఈ యొక్క అంతర్దశ 2025 అక్టోబర్ 13వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి కాస్త గడ్డు కాలం అనే చెప్పవచ్చు.
వచ్చే సంవత్సరం అక్టోబర్ వరకు ఉంటుంది. ఆ తరువాత దాంపత్య స్థానాధిపతి అయినటువంటి బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది. అప్పుడు వచ్చే సంవత్సరం అక్టోబర్ తర్వాత మీ యొక్క దాంపత్యంలో చక్కటి అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది. అప్పటి వరకు కష్టాలు పడవలసిందేనా, భర్తతో ఇబ్బందులు పడాలంటే దైవం కుదిర్చినటువంటి బంధం. ఎన్ని కష్టాలైనా ఎదుర్కోక తప్పదు. కానీ అటువంటి కష్టాన్ని మళ్ళీ మరల్చుకొని మన ఇష్టంగా మార్చుకొని భర్తనైనా కానీ జీవితాన్నైనా కానీ మనం మార్చుకోవచ్చు. ఇది ఇంకా మార్చలేము అన్న పరిస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీ జాతకంలో మార్పు అనేటువంటిది ఉంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు మీరు పాటించుకున్నట్లు, ఆ పరిహారాలు అనేటువంటివి కార్యక్రమం ఎండింగ్లో మీకు ఏం పరిహారాలు చేసుకోవాలి, అలాగే దాంపత్య సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు సాధారణంగా ఏ పరిహారాలు చేసుకునేటువంటివి కూడా మీకు తెలియచేస్తాను. కాబట్టి కార్యక్రమం ఆసంతం చూడండి అమ్మా. ఇక మీ జాతకంలో ఉన్నటువంటి లోపం ఏంటంటే పునర్భూ దోషం అనేటువంటిది ఉన్నది. అంటే 2 పర్యాయాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కొన్ని సంబంధించినటువంటి పరిహారాలు మీరు చేసుకోవాలి. అయితే లగ్నంలో రాహువు, లగ్నాన్ని అగ్నికారక గ్రహం వీక్షించడం, ఈ కారణం చేత కుజుడు లగ్నాన్ని వీక్షణ చేస్తున్నాడు. ఏమవుతుంది, అసలే లగ్నంలో పాపగ్రహమైన రాహువు, దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే అజ్ఞానము మూర్ఖత్వం కలిసినటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకునే వే ఉంటుంది. అంటే వన్ సైడే మీరు ఆలోచించగలుగుతారు. కాబట్టి మీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా అంజలి గారు మీరు కనుక మార్చుకున్నట్లయితే కొంతవరకు పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. ఇక కుజుడు లగ్నాన్ని చూడడం, ఉత్తగానే మీకు కోపం వస్తుంది. చిన్న మాటకి పెద్ద మాటకి యుద్ధానికి వెళ్తున్నట్టుగానే మీరు ఉంటారు, మీ స్వభావం. కాబట్టి ఆ స్వభావాన్ని తగ్గించుకోండి, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం అనేటువంటిది ఉంటుంది. ధ్యానాన్ని రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ఈ యొక్క ఒకే ఆలోచన, మీదే కరెక్ట్ అనుకునేది ఎదుటి వాళ్ళు తప్పు అనుకునే ఆలోచన నుంచి మీరు బయటపడండి. మూర్ఖంగా వాదించకండి ఎవరితోనూ కూడా. కేవలం దాంపత్యమనే కాదు, అది భాగస్వామ్య స్థానం. మీరు ఎవరితో కలిసి ఉంటారో, మీరు ఎవరితో మాట్లాడుతుంటారో, ఎవరితో ప్రయాణం చేస్తారో, మీరు మీతో పాటు చుట్టుపక్కల ఎవరుంటారో వారితో మీరు చేసే సంభాషణ అంతా కూడా భాగస్వామ్యమే సూచిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ వైపున కాకుండా ఎదుటి వాళ్ళ వైపున కూడా ఆలోచించినట్లయితే అప్పుడు ప్రాక్టికల్గా మీ యొక్క గ్రహాల యొక్క ప్రభావం తగ్గుతుంది. భవిష్యత్ అనేటువంటిది చాలా బాగుందమ్మా. కాకపోతే మీ యొక్క జాతకంలో నవాంశ చక్రంలో మీకు సంబంధించి పితృదోష ప్రభావం ఖచ్చితంగా ఉంది. ఇక మీ యొక్క జాతకంలో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు బాగా తెలియచేయడం, లగ్నంలో రాహు ఉన్నాడు. లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు. ఇక్కడ శనిచంద్రుల యొక్క పరస్పర వీక్షణ, ఇది పునర్భూ దోషం కింద మారుతుంది. అలాగే శుక్రచంద్రుల కలయిక, దాంపత్య విభేదాలు ఇవన్నీ సూచన చేయబడుతున్నాయి. కుజుడు లగ్నాన్ని వీక్షణ చేయడం, ఇదంతా కూడా మీ జాతకంలో ఉన్నటువంటి లోపము. కాబట్టి చక్కగా మీ యొక్క లక్షణాలని మరియు ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమ ఆప్యాయతని ప్రదర్శించే తీరు మీరు మెరుగుపరుచుకుంటే మీరు ఇంకా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. భవిష్యత్తు దాంపత్య సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారమ్మా. సార్, ప్రత్యేకంగా ఇలాంటి దాంపత్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి, అలానే ఇలాంటి జాతకస్తులకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? ఉదాహరణకు ఇప్పుడు మనకు మెసేజ్ చేసినటువంటి అంజలి గారి జాతకాన్ని తీసుకుందాం. ఈ అమ్మాయి యొక్క జాతకంలో లగ్నంలో రాహు కేతువు. కాబట్టి రాహుకేతుల్ని మనం కౌంట్ చేసుకోవాల్సిందే. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటిది దాంపత్య కారకుడైనటువంటి శుక్రుడు అష్టమంలో వక్రీకరించి ఉండడం, ప్రధానంగా చంద్రాత్తు వివాహ స్థానాధిపతి కూడా వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత కుజుడు లగ్నాన్ని వీక్షించడం. కాబట్టి రాహుకి, కేతుకి, శుక్రుడికి, శనికి, కుజుడికి, ఈ 5 గ్రహాలకి ఈ అమ్మాయి జపతర్పణ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే D9 చార్ట్లో పితృశాపం కనబడుతుంది. కాబట్టి పితృదోష పరిహారం చేసుకోవాలి. సాధారణంగా వీక్షించేటువంటి టీ మీడియా ప్రేక్షకులకు కూడా చాలామందికి ఇటువంటి సమస్య అనేటువంటిది సాధారణంగా ఉంటుంది. ఉన్నప్పుడు దాంపత్య సమస్యలు లేని కుటుంబం అంటూ లేదని. ఎందుకనంటే ఏ వ్యక్తికైనా కోపతాపాలు ఉంటాయి. కానీ పూర్వకాలంలో అనగా మన తాత ముత్తాతలు తల్లిదండ్రులు ఆ కాలానికి ఉన్నటువంటి స్వభావం వేరు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ చక్కగా కొంతకాలం మాట అనుకున్నా కలిసిపోయేవాళ్ళు. ఎందుకంటే ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనే కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు ఆ కమిట్మెంట్ లేదు. కాబట్టి ఇగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా జాతకాలు చూపించుకోకుండా గుణాలను బట్టి పెళ్లి చేసుకొని, ఇంకా విచిత్రం ఏంటంటేనమ్మా, పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు పేరు మార్చుకుంటారు. ఉన్న పేరు మార్చేసేసి
పెళ్లిలో పేరు మారిందని అంటారు. పేరు మార్చుకుంటే ఇప్పుడు నాది శాంసంగ్ ఫోన్, నేను ఐఫోన్ దీన్ని కేసు వేసుకుంటే ఇది ఐఫోన్ అయిపోతుందా? కాదు కదా. అలాగే పేరు మార్చుకుంటే జాతకం ఎలా మారుతుంది? మారదు. కాబట్టి ఇవన్నీ తెలియక అజ్ఞానంతో చేసే తప్పులు. అందుకనే పెళ్లికి ముందే కలిసిమెలిసి ఉండగలిగే జాతకాలా కావని చూపించుకోవాలి. ఓకే. ఒకరికి కుజదోషం ఉండి ఇంకొకటి కుజదోషం లేకపోతే ఎప్పుడు కొట్లాడుకుంటుంటారు. జన్మించిన లగ్నానికి మిత్రులైన లగ్నాల్లో జన్మించిన వాళ్ళైతేనే ఆనందంగా కలిసిమెలిసి ఉంటారు. ఈ లగ్నం జన్మించిన లగ్నము భార్య లగ్నము భర్త లగ్నము సరైందా కాదా అనేది జాతకం చూస్తే తెలుస్తుంది తప్ప వధూవర గుణమైన చక్రంలో పాయింట్లను బట్టి తెలియదు. అది అందుకనే మార్చుకోవాలి. అందుకనే ఇక్కడ సాధారణంగా వీక్షించేటువంటి త్రిమీడియా ప్రేక్షకులు గమనించేది ఏంటంటే, ఈ సంబంధించినటువంటి దాంపత్య సమస్యలు ఉన్నప్పుడు దాంపత్య కారకుడు శుక్రుడు. కాబట్టి శుక్రవారం నాడు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రతి స్త్రీమూర్తి. తర్వాత పులుపు తినకూడదు శుక్రవారం రోజున. ఇంకా ముఖ్యంగా శుక్రవారం నాడు అంటే శుక్రునికి అధిష్టాన దేవత ఎవరమ్మా? లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. లక్ష్మీ అమ్మవారి ఫోటోకి కానీ లేదా విగ్రహానికి కానీ చక్కటి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామం చదవండి. ఇక మీకు వీలైతే దీపారాధనలో విప్ప నూనెతో దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామం చదవండి. చదివి ఒక స్వీట్ నైవేద్యంగా పెట్టండి. తదనంతరం ఆ విధంగా ఒక 16 శుక్రవారాల పాటు చేసి 16వ శుక్రవారం రోజున ముగ్గురు ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులు అంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవిక బట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇలా పెట్టి ఆ ముగ్గురు ముత్తైదులని దేవతలుగా భావించి చక్కగా నమస్కారం చేసి ఆ ముగ్గురు ముత్తైదులకి ఆశీర్వచనం తీసుకోవాలి. ముగ్గురు ముత్తైదుల ద్వారా దాంపత్యం అనుగ్రహంగా ఉండాలి. 3 సార్లు ఒక్కొక్కరి ద్వారా ఆశీర్వచనం 3 సార్లు తీసుకోవాలి. అప్పుడు ఆ దేవత అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అంతేకాకుండా ఉమాశంకర గౌరీ వ్రతం అని ఉంటుంది. అది సోమవారం రోజున 21 సోమవారాలు గనక పాటించినట్లయితే తప్పకుండా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం వారికి కలుగుతుంది. తద్వారా పార్వతీ పరమేశ్వరుల కలిసిమెలిసి ఉంటారు. ఇది సాధారణంగా ఎవరైనా చేసుకోగలిగే పరిహారాలు. ఇక వీక్షించేటువంటి ప్రీమీడియా ప్రేక్షకులు కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ కావాలి. కాబట్టి మనిషి జీవించిన దారభ్యత నవగ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోని సమస్యలు వస్తాయి. కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల కుంభకోణంలోని నవగ్రహాల టెంపుల్స్లో నవగ్రహాల యొక్క దేవాలయాల్లో హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. దాంపత్య దోషాలకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు 5 రోజుల పాటు జరుగుతాయి. అలాగే పితృదోష పరిహారాలు తండ్రి వైపు 7 తరాలు తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉంటే అది పితృశాపాలు, పిండ ప్రదానాలు చేయలేకపోయిన పితృశాపాలు. కాబట్టి ఆ పితృశాపాలకి నిజాయితీగా మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల కార్యక్రమాలు జరుగుతాయి. నాసికా ప్రాంతంలో తాంత్రిక పద్ధతిలో పితృదోషాలు చేయిస్తారు. అలాగే ఈ రోజున ఎక్కువగా తూతూ మంత్రంగా చేసి పంపిస్తున్నారు. ఎవరు కూడా నిజాయితీగా చేయట్లేదు. చక్కగా నిజాయితీగా మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. సార్, సాధ్యమైనంత వరకు మనము పరిష్కారం ఇవ్వటానికే ట్రై చేస్తున్నాము మెసేజ్ చేసిన వారందరికీ. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మనము స్క్రీన్ పైన గురువుగారిది నెంబర్ డిస్ప్లే చేయటం జరుగుతుంది. సో పర్సనల్గా అయినా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు సార్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు.